దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్, వెల్కమ్ టు బ్యాంకాక్. బాస్ బాస్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు? నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నాం, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి సార్. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు, అది మనకు వద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకున్న ఈ కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. సార్. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ని కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా, పరమ చాదస్తని చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ సార్. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు, టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. ఓకే సార్. రూమ్ చూపెట్టు. అలాగే గో. దీనిపైన చరణ్ మనం ఉండేది. వావ్. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. Oh. 100 అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. దా, Nice. ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు, ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి, కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మాకు క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ? ఉండొచ్చు, ఓ ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా? పద. ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలో గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేను కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా, అతని ముద్దురు కూతురు సంజన 19. Flight number DG352, Thai Airways, just arrived from Hyderabad to Bangkok. Thank you. వెల్కమ్ టు బ్యాంకాక్. సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే. ఐఎమ్ బాబీ, ఇండో బ్యాంకాక్ కంపెనీ. అంతగా ఆ. నువ్వేటయ్యా పొట్టుగా ఉన్నావు, బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. నీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త కరెక్ట్. ఫోన్ మోగుతుంది ఓ సార్. థ్యాంక్ యూ బాస్. సార్ 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 జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లో ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కలదు. Let's go, girls. స్పీడ్ ఎక్కువే, మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. ఆలేదంటాల్లో. ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్, ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులు ఏమన్నా పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే గిట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్, ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుద్ది. వణకదు. ఏ వణకనివ్వను. ఓ అచ్చరే. రేయ్, ఏయ్, అందరికి రూములు చూపెట్టండి, ఎవరి రూములు వాళ్ళకి. ఇదే పని ఈ మధ్యలో చేస్తున్నావా? Bobby, మేడం. పాప పాప వీళ్ళందరూ మీ బాయ్సే కదా? అవును బాయ్సేనమ్మా. చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? హా? మేము బ్యాంకాక్ కి వచ్చినట్టుగా లేదు. వీళ్ళే నలుగురు అమ్మాయిల్ని వేసుకుని బ్యాంకాక్ ట్రిప్ కి వచ్చినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్యం గారు, ఆ, పాప వీళ్ళందరికీ డ్రెస్ కోడ్ కావాలి. అవును పాప. మేం అందరం రిచ్ గర్ల్స్ అని, సరే పాప. వీళ్ళందరూ మా దగ్గర పనిచేస్తున్న బాయ్స్ అని చూసే వాళ్ళకి క్లియర్ గా తెలియాలి. సరే పాప. అండర్స్టాండ్? అట్లాగే పాప. ప్లీజ్ చేంజ్ ద డ్రెస్. అట్లాగే పాప. హలో, వెల్కమ్ టు ఎవ్రీబడి. ఐఎమ్ క్రిష్, హాయ్. కెప్టెన్ కమ్ కుక్ హియర్. Oh. దిస్ ఇస్ మై స్వీట్ బోట్. ఇట్లాంటి బోట్లు నాకు 10 ఉన్నాయి. పనికి రానివి పదెందుకు కొన్నావు? ఓ యు ఆర్ జోకింగ్, ఈవెన్ ఐ టు జోక్. దిస్ ఇస్ మై వాకీ టాకీ. మీ దగ్గర ఉంచండి, ఏ అవసరం వచ్చినా సరే చిన్న బజర్ ఇవ్వండి. క్రిష్ విల్ టేక్ కేర్. హలో, హౌ మెనీ బెడ్రూమ్స్ డు యు హావ్? 3 బెడ్రూమ్స్ మేడం. జిమ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? లేదంటే లేదు, ఎందుకు లేదంటే ఏం చెప్తాం. కిచెన్ ఉందా? కిచెన్ ఉంది మేడం. వంట ఎవరు చేస్తారు? నేనే. మరి బోట్ ఎవరు నడుపుతారు? అది కూడా నేనే నడుపుతాను. వంట బోటు 2 నేనే చూసుకుంటా, బికాస్ ఐఎమ్ అన్ ఆల్రౌండర్. మరి ట్రిప్ కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోరా, మేమెందుకు? అరే ఏంటండి ఆవిడ అరే అంటుందండి. దాని సంగతి నీకు తెలియదు. నీకు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్
హలో, బోట్ నచ్చిందా? ఆర్ యూ కంఫర్టబుల్? హలో డాడ్, ఐ హేట్ దిస్ బోట్. నాకు ఈ బోట్ నచ్చలేదు. ప్లస్ ఈ కెప్టెన్ డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు. ఓకే, లెట్స్ రాక్ దిస్ పార్టీ. అయ్యో అయ్యో అయ్యో, ఏ బాబు ఏంటిది? ఏమన్నా షిప్ అనుకున్నారా? డాన్స్ చేసే క్లబ్ అనుకున్నారా? అరే వాట్ ఇస్ దిస్? అరే తిరిగిపోతండి నెట్. చెప్తే అర్థం చేసుకోరండి. సుబ్రహ్మణ్యం గారు, సార్ పాప సారీ పాప 2 seconds లేట్. హైదరాబాద్ మేనేజర్తో నేను ఈ బోట్ ని పగలగొట్టేద్దాం అనుకుంటున్నాను. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. అంత స్ట్రెయిన్ నీకెందుకమ్మా? బాంబు పెట్టి పేల్చేద్దామా? బాంబు పెట్టి పేలుస్తారా? ఇదిగో Hey you, నాటు బాంబులు that's my range. Yeah, I'm going to cancel your license. Come on girls. వీళ్ళ బాబంతా బుడింగా ఎక్కడో బ్యాంకాక్ లో ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాడా? చూడండి వాడు ఎలా చూస్తున్నాడో. లో క్లాస్. అమ్మా నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? చరణ్. ఏంటి? చరణ్. అబ్బో చరణ్. అయితే ఏంటి తొక్క? అది అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. శంకిని అంటే? చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్. మనుషులను పీకు తినేస్తుంది. గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి, దాన్ని వండండి. సార్ పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. సార్ యు ఆర్ ఏ లక్కీ 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 ఫాదర్ సార్. సార్ సార్ ఈడొకడు పాప 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 బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తున్నాడు సార్. పాప తుమ్మింది సార్, పాప తగ్గింది సార్, పాప వంగింది సార్. ఈ పాపను చూసి మిగతా పాపలు కూడా సరిపోతున్నారు సార్. బాగా డబ్బుందని పొగరు సార్, పొగరు. మరి మనం వాళ్ళని బోట్ ఎందుకు ఎక్కించుకున్నారా? డబ్బు ఉందనే కదా. ఆ డబ్బే లేకపోతే మీరెందుకు రా? నేను చంపాను వాళ్ళని. మేడం సూప్. వాట్ సూప్? టమ్ యమ్ సూప్. ఇది సూపా? సూపా ఇది? హా? నీ మొహాన్ని కొట్టాలనుంది. ఆగండమ్మా, ఆగండి ఆగండి. ఈ సూప్ మీరు అతని మొహం మీద కొట్టాలి అంతే కదా. నా నెత్తి మీద పోసేయండి, పోసేయండి. వీ లైక్ కస్టమర్స్, వీ లవ్ యువర్ మనీ. పోసేయండి పోసేయండి పోసేయండి. సూప్ లో ఏం వేయాలి కూడా తెలియదా నీకు? హా? Stupid fellow, idiot. నిన్ను ఇలా కాదు, బాగా బలిసి కొట్టుకుంటున్నావే. తప్పకుండా నిన్ను సముద్రంలో పడేయాలి. Hey, hello. I have been asking for pepper since the last 2 hours. You can't hear it? నీ పేరేంటన్నా? కిరణా? ఏంటి? చరణ్. नाम लेने में इतना pause क्यों? Why such a long pause? Why are you moving your head like that? Hey, ఏంట్రా అలా చూస్తున్నా? తాగావు కదా నువ్వు? ఇంకోసారి నా ముందు తాగి కనపడితే మార్ డాలుంగా. ఒరే గనిగా భలే దొరికారా ఇల్లు. నేను దీన్ని తీసుకెళ్తాను, నువ్వు దాన్ని తీసుకెళ్ళు. అరే బాబు నువ్వు దాన్ని తీసుకెళ్ళా. ఇంకొకళ్ళు మిగిలిపోయారు కదరా. చంపేస్తాను అది వేషాలు వేసారంటే. ఎవరు బెడ్రూమ్ లో వాళ్ళని తీసుకెళ్ళండి. అదే సార్ బెడ్రూమ్ కి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళండి. లేపండి లేపండి. అమ్మో, ఏం తింటారు మీరు, ఇంత బరువు ఉన్నారు. ఏమై చరణ్, నువ్వు ఈ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నావని బయట టాక్. ఇప్పుడు ఈ అమ్మాయి నీ చేతుల్లో ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? దూరం నుంచి బాగానే ఉండదు సార్, దగ్గర నుంచే బాలా. ఇలా పట్టుకున్నానే కానీ ఏ ఫీలింగ్ లేదు. మౌన్ చూడండి, ఒకప్పుడు చాలా క్యూట్గా ఉండేది. ఇప్పుడు దీన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. దీన్ని బలుపు, దీన్ని పొగరు, దీనికి తోడు దీని తాగుడు ఒకటి. తప్పుకోండి సార్, రూమ్లో పడేసి వస్తా. థ్యాంక్స్ రా బాబు. నా జీవితంలో ఇంతవరకు ఇటువంటి 31st నైట్ చూడలేదురా. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. You happy? వెరీ వెరీ హ్యాపీ. You want the Russian girl? రష్యన్ గర్ల్స్ ఎక్కడరా?
Not only Russian girls, Kyrgyzstan girls, Uzbekistan girls, Lebanese girls, Philippines girls. ఎక్కడున్నారు వీళ్ళంతా? You come with me, I'll show you. ఇక్కడే ఉండు, వాళ్ళని పిలుచుకొస్తాను. బయలుదేరండి. ఇక్కడ ఎక్కడో రష్యన్ షో ఉందిట, గంట సేపట్లో వచ్చేయచ్చు. పదండి. సంజన ఇంకా లేవలేదండి. సంజన నిద్ర లేచేసరికి వచ్చేయచ్చమ్మా. ఇదిగో చరణ్, పాపను కొంచెం చూసుకోవయ్యా. నిద్ర లేకపోతే పాపకు నిద్ర చాలదు. తెలవని షో ఇక్కడే ఉందండి, చూపిస్తానండి. ఎక్కడమ్మా? అటు చూడండి సార్. చరణ్, Sanjana Charan is missing. Oh my God. అరే సార్, పాప కనిపించిందా? ఎక్కడ కనపడలేదు సార్. సంజన ఇక్కడ కనిపించట్లేదు. ఫోన్ చేయవయ్యా ఒకసారి మీ వాడికి. చేస్తున్నాడు చేరా చేస్తున్నా సార్. మొబైల్ కవరేజ్ ఏరియా లేదు, లేదా స్విచ్ ఆఫ్ చేసాడు, అర్థం కావట్లేదు. ఎక్కడికి తీసుకుపోయాడా మీ వాడు మా పాపని? అరే డుఫ్లే సార్. ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప చనిపోందా? అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అది దాని బాబుగాడు ఏడ్రాడు. ఆడేడ్రా ఈడనండి. అసలు నువ్వు తండ్రివేరా? ఇలాగే పిల్లలు పెట్టేది? నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా, నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప అని టెన్షన్తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారండి. చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపేనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మే. 1 second. కార్తికేయ వచ్చాడా? పాపేది? పాప కదరా, చెప్పు తీసుకొడతారు. మరి ఎదుగా ఫోన్ చేసి చెప్పు, పాప పోయిందనో పడిపోయిందనో. అంతేనట్టవా? భయపడతామంటాయా? చెప్పు, ఇప్పటికే 2 రోజులు అయింది. చెప్పు. ఏం చెప్పాలి? ఫోన్ చేసి. You see, my daughter is missing for the last 3 days. I doubt this called Charan. I think he has kidnapped her. And Ray, what asli parent? తెలీదు సార్, ఏదో ఉండే ఉంటుంది సార్. పాస్పోర్ట్ నంబర్ తెలుసా? తెలీదు సార్. ఏం తెలియకుండా ఎలా పెట్టుకుంటారా? వాడు ఎవడో ఏంటో ఎక్కడి నుంచి వచ్చాడో. మంచోడు సార్, అనవసరంగా వాడిని సస్పెక్ట్ చేయకండి సార్. కుర్రాడు బంగారం. ఆ బంగారం గారి ఫోటో ఉందా? ఆఫీస్ నుంచి తెప్పిస్తాను సార్. తెప్పించు. మరి ఆఫీస్ బ్యాంకాక్ లో ఎక్కడ ఉంటున్నాడు వాడు రూమ్ చెక్ చేయండి. పాస్పోర్ట్ దొరుకుతుందేమో చూడండి. వాడు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు తెలుసుకోండి. టికెట్ బుక్ చేసిన ట్రావెల్ ఏజెన్సీ గురించి తెలుసుకోండి. గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాడిని పంపించింది వెంకటేశ్వర. పాప సూప్ తాగే టైం ఇది. పాప చాలా బాధపడుతున్నావా? అవును సార్. చెప్పు. బాగా ప్లాన్ చేసి డబ్బు కోసం నా కూతురు కిడ్నాప్ చేసి ఎర్రి ఫేస్ వేసుకుని నించున్నావా? లేదు సార్, నేను చాలా మంచోడు. మీరందరూ మంచోళ్ళు, నేనే బెదవని ఒప్పుకుంటాను. డీల్ ఫైనలైజ్ చేసేద్దాం. చెప్పు, ఎన్ని కోట్లు కావాలి చెప్పు. నా కూతురు నాకు ఇచ్చే ఎన్ని కోట్లు కావాలి చెప్పు. మహాప్రభు, ఆ కిడ్నాప్ నేను చేయలేదు. చేస్తే ఆ చరణ్ గాడే చేసి. వాడెందుకు కిడ్నాప్ చేస్తాడు? డబ్బు సార్, డబ్బు ఏ పని అయినా చేస్తుంది. మరి బంగారం అన్నావు? అనుకున్నాను సార్. ఏమన్నా వాడి గురించి? బంగారం అంటాడు. వాడు ఎవడో తెలుసా? 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బాస్టన్ స్కూల్లో చదివాడు. క్రిమినల్స్ ని తీసుకొచ్చి బ్యాంకాక్ లో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు ఇళ్ళ గురించి కూడా డౌట్.
ఏ జైలు నుంచి వచ్చారా మీరు చర్లపుల్లో ముషీరాబాద్ చెప్పండి ఏయ్, చెప్పండి, చెప్పండి. నా మాట పడతా సార్ సార్ పదండి. లిసన్ ఇమ్మీడియట్ గా ఒక హెలికాప్టర్ బుక్ చేసి సర్చ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ థాయిలాండ్ ఓకే సార్